బిగ్ బాస్ సీజన్ 9 లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి. అదీ కాకుండా బిగ్ బాస్ సీజన్ 9 ఎలాగైనా హిట్ చేయాలనే ఆలోచనలో బిగ్ బాస్ యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు అమోఘమనే చెప్పాలి. ఇక విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా దిమ్మ తిరిగేలాగా అగ్ని పరీక్షలో ఎవరైతే కంటెస్టెంట్ అనుష, నాగ్, దివ్య, సాకేబ్ ఈ వీళ్ళ నలుగురిని కూడా హౌస్ లోకి పంపించినట్టు ప్రోమోలో చూపించారు. ఇక వీళ్ళని చూసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఫీల్ అయిపోయారు. ఇక బిగ్ బాస్ ఇక్కడ ట్విస్ట్ ఏమి ఇచ్చారంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ నలుగురిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలంటూ అప్పుడు వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా దివ్య మాట్లాడుతూ నేను బిగ్ బాస్ కి చాలా అర్హురాలని ఫీల్ అవుతున్నానంటూ తన వర్షన్ తను చెప్తుంది. ఈలోగా శ్రీజ మా అందరిలో స్వైప్ చేసి మీలో ఒకరు ఇక్కడికి రావాలంటే ఎవరిని స్వైప్ చేస్తారు అని అనగానే అనుష వెనక ముందు ఆలోచించకుండా వెంటనే శ్రీజానే స్వైప్ చేస్తాను. ఆమె తీరు ఎలా ఉందంటే హౌస్ లో ఏదన్నా చిన్న పుండు పడిందంగో దాని మీద పినేసి పొడిచి ఎలా పొడుస్తుందో ఈమె తీరు కూడా అలాగే ఉంది. అందుకే నేనైతే ఈమెను స్వైప్ చేస్తానంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడంతో వెంటనే శ్రీజ ముఖం అయితే మాడిపోయిందనే చెప్పాలి. ఇక తర్వాత దివ్య మళ్ళీ మాట్లాడుతూ హౌస్ లో బిగ్ బాస్ తర్వాత కెప్టెన్ గా ఫీల్ అవుతుంది ప్రియా, మ్యాటర్ ఏమీ లేదు అంతా డొల్లే అంటూ ప్రోమోలో చూపించారు. ఇక లాస్ట్ గా సాకేబ్ అయితే పవన్ కళ్యాణ్ కి గట్టిగా ఇచ్చుకున్నాడు. నువ్వు ఆర్మీ పవన్ కళ్యాణ్ అని పేరులో ఉంది తప్ప నీలో లేదంటూ, అంతేకాకుండా నువ్వు హౌస్ లో ఎందుకు వచ్చావో కూడా అర్థం కావట్లేదంటూ మొత్తానికి పేల్చేశారు. అయితే ఫైనల్ గా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా డెసిషన్ తీసుకొని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ ఎవరు అంటే దివ్య అనే చెప్పాలి. ముఖ్యంగా భరణి, ఇమాన్యుయల్ అలాగే తనుజ వీళ్ళ ముగ్గురు డిసిషన్ తీసుకున్నారు. దివ్య చాలా బాగా గేమ్ ఆడుతుంది, మేము చూసి వచ్చామనే. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఆమెకి ఓట్ వేయడంతో మొత్తానికి దివ్యనే హౌస్ లోకి తీసుకున్నారు. అయితే కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు కామన్ మ్యాన్స్ కి అస్సలు సపోర్ట్ చేయలేదని చెప్పాలి. మరి మొత్తానికి దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకోవడం దానిపై మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.